విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెదగజల్లో ఆడుకుంటున్న విద్యార్థులు ఎవరైతే యువకులు ఉన్నారో వారి మధ్య జరిగిన ఘర్షణలో ఒక డిగ్రీ విద్యార్థి అజిత్ మృత్యువాత పడ్డారు. దీంతో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద కూడా చూసుకుంటే విషాద ఛాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే చనిపోయిన అజయ్ అలాగే అభిషేక్ వారిద్దరు అన్నదమ్ములు. వారు ఒక తండ్రికి ఇద్దరు కూడా ట్విన్స్ గా వచ్చిన పరిస్థితి. అయితే నిన్న క్రికెట్ ఆడుకున్న దశలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అయితే కిషోర్ ఉదయం కొంత ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత వారించిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఒక మాట్లాడుకోవడానికని పిలవడంతో అజయ్ రావడం జరిగింది. అయితే రోడ్డుపై అందరూ ఉంటుండగా స్నేహితుల మధ్య కిషోర్ అతను పడవడంతో మృత్యువాత పడ్డాడు. ఈ దశలో వేరువేరు అంశాలు ఇప్పుడు ఆరోపణలు కూడా వస్తున్నాయి. కిషోర్ డ్రగ్స్ వినియోగించిన దశలో ఈ రకంగా హత్యకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే పోలీసులు ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులు పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి ఉంది. అయితే కిషోర్ గతంలో కూడా కొన్ని అంశాలు ఏదైతే ఆ పెదగదిలి చుట్టుపక్కల కొంత రౌడీజం వ్యవహరించినట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో ఈ ఒక్క కేసు మాత్రమే కాకుండా లోతుగా విచారణ జరిగినట్లయితే కిషోర్ సంబంధించిన వ్యవహారాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు చూసుకుంటే వారి కుటుంబ సభ్యుల్లో కొంత విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆడుకోవడానికి వెళ్లిన కొడుకు తిరిగి సాయంత్రం మరొకసారి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఈ రకంగా విగత జీవిగా మారడం అంతా కూడా బాధాకరమైన పరిస్థితి. ఇటీవల చూసుకుంటే విశాఖతో పాటు వేరు ప్రాంతాల్లో చిన్న స్వల్ప అంశాలపైనే హత్యలకు గురవడంతో వారి కుటుంబ సభ్యులే మాత్రం కాకుండా ఇతర వర్గాల్లో కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఈ దశలో విశాఖలోని పోస్ట్ మార్టం జరుగుతున్న ఆంధ్ర మెడికల్ కాలేజీ వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. కిషోర్ కి సంబంధించిన వ్యవహారంపై పోలీసులు ఒకవైపు విచారణ జరిపిస్తే మరోవైపుకు సంబంధించి అజయ్ కి సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయాలి, అలాగే వారికి సాయం చేయాలన్న డిమాండ్ కూడా మనకు వినిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చాలా ఇష్టం అండి అబ్బాయి. క్రికెట్, వాలీబాల్ చాలా చక్కగా ఆడుతాడు. ఉదయం లేస్తే వాళ్ళకి ఏ చెడు అలవాట్లు కూడా లేవు, ఏమీ లేదు. ఎవరితో గొడవ ఆడడం కానీ అలాంటివి ఏమీ లేవు. సరదాగా నలుగురితో పాటు అందరితో కలుపుకొని మాత్రం వెళ్ళిపోయారు. అన్నయ్య, బాబాయ్, మాయని పిల్లలమే తప్ప వాళ్ళకి ఇంకో వెర్షన్ అంటే ఏం తెలియదు. ఇద్దరు పిల్లలు కూడా సేమ్ యాస్టేజ్. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా చక్కగా పెంచారు పిల్లల్ని. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా దారుణం. అది దీనిపై స్పందించే పోలీసులు వారికి తగ్గించారు. చాలా దారుణంగా వేయాలి శిక్ష మాత్రం. మామూలు మాట్లాడడానికి వచ్చి పొడి చెల్లిపోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది అసలు ఆడు తెలివితేటలకు ఏం చేశారంటే వెళ్ళి స్టేషన్లో లొంగిపోయి నన్ను ఏం చేయగా స్టేషన్లో లొంగిపోతాను. ఇదైతే మాత్రం ఈ విషయం అయితే మేము ఎవరిని జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న వారు సాయంత్రం 5 గంటల మాతో పాటు క్రికెట్ ఆడుకుని అందరితో సరదాగా ఉన్న మనిషి రాత్రి 7 గంటకల్లా మనిషిలాగా అయిపోయాడు అంటే ఇప్పుడు వచ్చి మాకు ఎవరు మనుషులాగా అవ్వలేకపోతున్నాం. ఆడు డ్రగ్స్ అవి కొట్టేసి వచ్చాడండి. అది డ్రగ్స్ అవి కొట్టేసి అవన్నీ మత్తు పదార్థాలు తీసుకొని రావడం వల్ల ఏం చేశాడంటే ఇంకా పని చేశారు. క్షణంగా ఘర్షణ అయితే ఏం లేదు. అసలు ఘర్షణ అయితే ఏం లేదు. మామూలు క్రికెట్ లో సరదా ఆడికి అసలు స్పోర్ట్స్ రాదు. అవతలవాడికి అడిగి చంపేసిన వాడికి ఆయన పేరు కిషోర్. చంపినవాడు స్పోర్ట్స్ రాదు అసలు. అలా మ్యాచ్ లో రావడం, జనాలకు హెచ్చలు చేయడం అది చేస్తే ఎవరు ఎందుకు అలా చేస్తారు. మధ్యాహ్నం అందరూ మా కుర్రాళ్ళందరూ అడిగారండి. అందరూ ఉన్నారు, అడిగితే సరే అయిపోయింది కదని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ మళ్ళీ సాయంత్రం ఎగ్జాక్ట్ గా 6 o'clock ఫోన్ చేసి రండి కింద రండి చూసుకున్నాడట. ఓన్లీ మన కుర్రాడే కదా మాట్లాడదాం అని చెప్పేసి అందరు కిందకు వచ్చినాడు కల్లా మాట్లాడుతూ తప్పమనిపించాడు. నైఫ్ తో చాక్ తో పొడిచాడు. గ్రౌండ్ దగ్గర, బయట ఇంటి దగ్గర, జంక్షన్ లో ఇంటి దగ్గర కుర్రలందరూ మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నారు. అందరూ తప్పమనిపించాడట. అయితే ఏం లేదు, మామూలు చిన్న దెబ్బ అనుకుని మేము ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. తీరమో చూస్తే 10 నిమిషాల్లో మొత్తం అంతా అయిపోయిందండి. చిన్న గొడవలు, కోపాలు, కక్షలు పెంచుకోవడాలు ఇవన్నీ పిల్లల్లో 20s ఏజ్ లో ఉన్న పిల్లల్లో చూస్తే ఎంత భయంకరంగా ఉంది. మరి ఏం చేస్తాం, ఈ బాగా ఈ డ్రగ్స్ క్యాటర్కి జనాలు బాగా అలవాటు పడిపోతున్నారండి. మెయిన్ అది కానీ పోతే చాలా వరకు జనాలు ఇదవుతారు. ఇప్పుడైతే వాళ్ళు తప్పు లేదు. వాళ్ళు ఏమంటారంటే లేవని చెప్తారు. నేను ఎవరైనా లేవని చెప్తాం, కానీ తెచ్చుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారని వాళ్ళకి తెలుస్తుంది. అది మనం ఎవరు ఏం చేయలేం కదా. అది ఆడుకోవడానికి వెళ్ళిన చోట కూడా పిల్లల్ని పోగొట్టుకునే పరిస్థితి పిల్లలకుంటే, తల్లిదండ్రులకుంటే పంపించడానికి భయపడతారు. మరి అదేనండి మరి సిచ్యువేషన్. మేము ఇప్పుడు 3 నెలలు బట్టి చక్కగా గ్రౌండ్ చేసుకుని హ్యాపీగా ఆడుకున్నాం కుర్రలందరం ఏది లేకుండా. మనం పోలమాం పండుగ కూడా మా పెదగదిలి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసాం. చాలా చక్కగా చేసిన కరెక్ట్గా ఒక 1 వీక్ అవుతుంది ఇంకా రేపటికి మారువారం. ఈ లోపల ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు కిషోర్ కి అజిత్ కి ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి? మామూలు ఇద్దరు ఊర్లో వాళ్ళే, బయట వాళ్ళు అయితే ఏం కాదు కదా. చిన్న మామూలుగా హాయ్ అంటే బాయ్ అంటే బాయ్ అంతనా. కానీ ఆ కిషోర్ అనేవాడు ఏంటంటే కొంచెం బాక్సింగ్ నేర్చుకున్నాడు.
ఊళ్ళో తెచ్చుకొని నేను ఇది చేస్తాను. ఇది కాదు, చాలా గతంలో చాలా వరకు జరిగాయి, కాకపోతే ఇంత పెద్దగా జరగలేదు. ఇప్పుడు జరగడంతో మరి ఇంకందరూ కూడా ముందుకు వచ్చారు. మరి అది మరి వాడి మీద కేసులే ఉండి ఉంటాయండి, 2-3 కేసులు ఉండి ఉంటాయి. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలాగే అరెస్ట్ చేస్తారు. అజిత్ గారు వాళ్ళ నాన్నగారు కూడా కోచ్ అంట కదా, వాలీబాల్ కోచ్. ఆయన ఎలా ఉంటారండి అప్పలరాజు గారు? అందరితో బాగానే చాలా బాగుంది. అసలు వాళ్ళందరూ కూడా చాలా జెన్యున్ పర్సన్స్ అండి. మటర్ అయితే ఇంతమంది రారు కదా, ఎందుకు ఇంత ఎక్కువ మంది అభిమానంతో ఇంతమంది అట్లా అజిత్ వచ్చారా? కోసం ఇంతమంది రావడం ఉంటుంది చెప్తున్న పిల్లడు మాత్రం నిజంగా చాలా అసలు మామూలు కాదండి. అది చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. చాలా అంత మంచివాడు పిల్లలిద్దరు కూడా. ఈ చనిపోయినాడు నిన్న అన్నాడు, మొన్న గెలిచిన కప్పు మాయా, కప్పు తెచ్చిన మాయా, సాయంత్రం ఫొటోస్ తీసుకున్న సరదాగానే కూడా అన్నాడు. మాకు ఇంకా కళ్ళల్లో అదే మాట ఆడుతుంది. ఇంకా ట్విన్స్ అంటే కదా, ఇద్దరు ట్విన్స్. తమ్ముడు విషయం చాలా బాధగా బాధగా ఉందండి మరి అది.